పట్టించుకోవడం లేదు అని కాలనీవాసులు చెప్తున్నారు. ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ నడవాలి అని అంటే ఈ మట్టికి సంబంధించినటువంటి సంచులను ఏర్పాటు చేసి వీటి మీదే నడుస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎంత డేంజరస్ గా ఉంది అంటే ఒకవేళ స్కిప్ అయితే మాత్రం అందులో పడిపోతాము. ఏంటి సమస్య? నమస్తే అండి. బిగ్ టీవీ గురించి ఇట్లా ప్రజా సమస్యలు బయట పెడుతున్నారని మేము మీకు కనెక్ట్ అయ్యాము. ఇక్కడ 3 నెలల నుంచి మాకు ఈ ఇబ్బంది అవుతుందండి. నడిచి చూడండి మేడం ఒకసారి మీరు. ఇక్కడ మేము ప్రతి అధికారి దగ్గర వెళ్ళినాము, ఎవరు పట్టించుకోవట్లేరు. 3 నెలల నుంచి మేము చాలా బాధపడుతున్నామండి. మాకు ఇక్కడ నడవడానికి కూడా రావట్లేదు. ఒకసారి మీరు చూపెట్టండి ఎట్లా ఉంది. మీరు చెప్పండి మేడం ఒక్కసారి. అంటే మీరు ఏ అధికారిని కలిసారు? ఏమన్నా సమస్య ప్రాబ్లము సొల్యూషన్ ఉందా? మేము ఏ అధికారిని కలిసినా కూడా ఎవరు వచ్చి మాకు ప్రకటిస్తలేరు మేడం. ఒక్కరోజు వచ్చి ఉండమనండి, ఇక్కడ వచ్చి చూడమనండి. ఎంత బాధపడుతున్నాం మేము. ఆ ఇల్లు చూడండి మేడం ఒకసారి. అంటే నిజానికి అతను అడిగాడు ఒక ప్రశ్న, ఒక్క అధికారి వచ్చి ఒక్కరోజు ఇక్కడ ఉంటే ఆ సమస్య ఏంటి, ఎంత ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తుందని చెప్తున్నాడు. ఒకసారి ఆ ఇంటిని చూడండి. పాపం ఆ డ్రైనేజ్ వాటర్, ఇది వరద నీరు కాదు, డ్రైనేజ్ నీళ్ళు మొత్తం వచ్చి ఇంట్లో ఉంటే చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉండలేక ఇంటిని ఖాళీ చేసి ఇప్పుడు రెంటింట్లో ఉంటున్నారంటే ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? సిఎంసి అధికారులకి ఎందుకు కనిపించడం లేదు? వెంటనే అధికారులు వచ్చి ఈ డ్రైనేజ్ సమస్యని సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ అధికారులు రాకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కరెక్ట్. ఇంత ఆలస్యంగా అంటే ఇన్ని రోజులైనా ఎందుకు స్పందించలేదు సుజాత అధికారులు? ఎవరు పట్టించలేరు, ఏం చూస్తలేరు. మాకు చాలా బాధగా ఉంది. మేము హైదరాబాద్ లాంటి మహానగరంలోనే ఇట్లా ఉంటే మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అధికారులకు ఎందుకు అర్థం అవడం లేదు? ఏమో మేడం, వాళ్ళకి మేము వచ్చి ఎంత చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. వాళ్ళు మంచిగా వాళ్ళ ఆఫీసులలో కూర్చొని ఉన్నారు, వాళ్ళ ఏదో మంచిగా ఏసీలో కూర్చుంటున్నారు, వాళ్ళ ఏదో పని అని కూర్చొని చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వచ్చి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి ఏదో మా బాధని తీర్దామని వాళ్ళు చూస్తలేరు. ఎందుకు వాళ్ళకి అర్థమవుతలేదు మాకు కూడా అర్థం కావట్లేదు. దయచేసి సిఎంసి అధికారులకి బిగ్ టీవీ రిక్వెస్ట్ చేస్తుంది, ప్రజలకి సేవ చేయడానికి, ప్రజా సమస్యలకి సొల్యూషన్ ఇవ్వడానికే ఉన్నారు అధికారులు. దయచేసి ఒక్కసారి ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్యలు చూడండి, అప్పుడు అర్థమవుతుంది. దయచేసి వెంటనే ఇది క్లియర్ చేయాలని చెప్పేసి బిగ్ టీవీ రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తుంది ప్రజల పక్షాన. ఎస్, థ్యాంక్ యూ సుజాత. మొత్తానికి ఇది బిగ్ టీవీ డిమాండ్. అక్కడ పూర్తిగా కూడా డ్రైనేజ్ వాటర్ నిండిపోవడం కారణంగా ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు అద్దె ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి అక్కడ ఏర్పడింది. ఇంకా సిఎంసి అధికారులు ఎందుకు స్పందించట్లేదు? ఎన్ని రోజులు వాళ్ళు ఇంకా అదే డ్రైనేజ్ వాటర్ లో నివాసం ఉండాలి అంటూ కూడా బిగ్ టీవీ క్వశ్చన్ చేస్తోంది. ఇప్పటికైనా అధికారుల చలనం వస్తుందా లేదా?